ఇప్పుడు కాసుకోండి నా దాడి. అన్ని రాళ్ళని తిరగొట్టి ఎలా దెబ్బతీశాడు ఈ బాలుడు? అంతా మన మంచికే. ఈ యుద్ధం కైలాసంలో జరుగుతోంది. మీకు గుర్తుంది కదన్నయ్య, అంతరిక్షంలో మూషికొత్తముడితో యుద్ధం చేసినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఎదురైందో. మనకి యుద్ధమా? అంతరిక్షంలోనా? ఎప్పుడు ప్రభు? అవును మూషికోత్తమా, అవన్నీ మర్చిపోండి. మీ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కదా? ఎప్పుడు తగ్గింది? ఎప్పుడు తగ్గిందో కూడా మర్చిపోయారా మూషికొత్తమా? అన్నా సుందర్ ప్రియే, వారి రహస్యం తెలుసుకునే వెనక్కి రండి, లేకపోతే మన గతి అదో గతి. అనుభవంతో చెప్తున్నాను. ఆరు నూరైనా సరే ఆ శక్తి రహస్యం కనిపెట్టి తీరాల్సిందే. అయినా గణేష, మనం ఈ కైలాసంలో యుద్ధం చేసినంతసేపు మనం విజయం సాధించగలం. సరిగ్గా చెప్పారన్నయ్య. ఈ కైలాసం దాటి వెళ్తే మనం ఈ మహావీరుల ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేము. అర్థమైంది. వీళ్ళకింత శక్తి కైలాసంలో ఉండడం వల్లే లభిస్తోందన్నమాట. అందుకే మాతో గూటి బిల్లాడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళని ఓడించాలంటే వీరిని కైలాసం దాటి అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలన్నమాట. శివపుత్రులారా, మీ శక్తులన్నిటి రహస్యం తెలిసింది నాకు. అయ్యో అసురయ్య, మీరేంటి ఇక్కడ? మీరింకా స్పృహ తప్పి అక్కడే పడిపోయారనుకున్నాము. మూర్ఖులారా, అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవని తెలుసుకోండి. మీరు కాదు, మీ అంతం మేము చూస్తాం. చూడ్డం కాదు, చేసి చూపిస్తాం. మీకింక మరణమే. మూర్ఖులారా, ఇప్పుడు ముగిసిపోతుంది మీ కపట నాటకం. మీ ఇద్దరు మృత్యు ఒడిని చేరక తప్పదు. గణేష, మన పథకం సఫలం కావడానికి ఈ సుందర్ ప్రియ అనుకున్నట్లు చేయడం మంచిది. సరే అన్నయ్య. ఇప్పుడు చెప్పండి శివపుత్రులరా, చుక్కలు కనిపిస్తున్నాయా? అద్భుతం! అత్యద్భుతంగా దెబ్బతీశారు పుత్రులారా. గర్వమే అలంకారం. నాకు నా పుత్రులే గర్వకారణం. ఇప్పుడు మా పుత్రులు ఆ శివపుత్రులకు తగిన గుణపాఠం చెప్తారు. కైలాసంలో వీరి శక్తులు పెరిగిపోతుంటాయి. అందుకే మనల్ని ఓడిస్తున్నారు తమ్ముడు. ఓహో, ఇదేనా వీరి అపారమైన బలానికి మూల కారణం? అరే, చూస్తుంటే వీళ్ళంతా వినేసినట్టున్నారు. విన్నాను, అంతా స్పష్టంగా విన్నాను. కైలాసం దాటితే మీకే బలము ఉండదు. ఇంతసేపు మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టారు కదా, ఇక మీ కష్టకాలం వచ్చింది. తమ్ముడు, నువ్వు ఈ గజముఖ బాలుడిని వాడి ఎలుకని తీసుకువెళ్ళు. నేను తన సోదరుణ్ణి తీసుకువెళ్తాను. సరే అన్నగారు. గణేశ,
కాపాడండి నన్ను ప్రభువు, నన్ను కాపాడండి ప్రభువు, ప్రభువు. అరే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంకెక్కడికి బాలక, అంతరిక్షానికి. వద్దు వద్దు అసురయ్య, అంతరిక్షంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంతరిక్షం పేరు వినగానే నీ నోరెండిపోయిందా బాలక? అయ్యో వద్దు వద్దు, మమ్మల్ని అంతరిక్షానికి తీసుకుని వెళ్ళండి. తమ్ముడు, వెంటనే తీసుకువెళదాం. పుత్ర 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 సుందర ప్రియే, పుత్ర విషయ ప్రియే, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పుత్రులారా ఆగండి, పుత్రులారా ఎక్కడికి వెళ్తున్నారు? అరే మీరు మమ్మల్ని కైలాసం చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని చూసి ఉంటారు. దాన్ని దాటే ప్రయత్నం చేస్తే మాకు దెబ్బలు తగులుతాయి. మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాము. నేనే రూపొందించాను ఈ కవచాన్ని. దాన్ని ఛేదించడం ఎలాగో నా ఒక్కడికే తెలుసు. మీరే ఆలోచించండి శ్రేయ. ఒకవేళ ఈ రక్షణ లేదంటే దేవతల లోపలికొచ్చి మీపై దాడి చేస్తారు. అందుకే నా మాట వినండి. నన్ను మా అన్నగారిని కైలాసంలోనే దింపేయండి. అక్కడ యుద్ధం చేసుకుందాం శ్రేయ. ఏ వినాయక, నేనేమైనా మూర్ఖుణ్ణి అనుకున్నావా? మనం బయటికి వెళ్ళొచ్చు, కానీ దేవతలు లోపలికి రాలేరు. అన్నయ్య, అంటే మనం కైలాసం నుండి బయటికి వెళ్ళిపోతున్నాము. దారివ్వు నాకు. ఇప్పుడు మళ్ళీ మూసుకుపో. తమ్ముడు విషయప్రియే, ఆ పెద్దాడు నా చేతుల్లోంచి తప్పించుకుని కైలాసంలోకి వెళ్ళిపోయాడు. తనని పోనివ్వండి అన్నయ్య. బహుశా అంతరిక్షం అంటే భయంతో తను పారిపోయి ఉంటాడు. మరేం పర్వాలేదు. ముందు అతని తమ్ముడు గజముఖుణ్ణి అంతం చేసి పారేద్దాం. తర్వాత అతన్ని వెతికి వేటాడి చంపి పారేద్దాం. నువ్వు ధన్యాత్ముడివి తమ్ముడు. నీ తెలివితేటలు అనన్యమైనవి, అసామాన్యమైనవి. నువ్వు అసురులిద్దరిని అంతం చెయ్యి. కైలాసంలో ఉన్న ఆ దుష్టులకు గుణపాఠం చెప్పడం చాలా అవసరం. కనుక భవనంలోని దంబాసుడికి, అతని అనుచరులకి తగిన శాస్తి చేస్తాను. తగిన మార్గదర్శనం, ప్రేరణలు ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలవు స్వామి. మహామాయ ప్రేరణ మార్గదర్శనాలు మా పుత్రులను ఈ యుద్ధం ఫలితం తేలే పరిస్థితికి తీసుకొచ్చాయి.
ఇప్పుడు ఒక్క నిమిషంలో నిన్ను అంతం చేయగలను. ఏమైంది ఏమైంది విషయప్రియే? ఆ ఉద్దండ పిండవి ఏమైపోయాడు? అదిగో అక్కడ చూడండి, అక్కడ నిలబడ్డాడు. అంటే అక్కడే నిలబడి తన మరణం కోసం ఎదురు చూస్తున్నాడా బాలుడు? తమ్ముడు, నేను తక్షణమే వెళ్ళి అతన్ని అంతం చేసేస్తాను. సరే అన్నగారు. నిన్ను అంతం చేయడానికి నాకే కైలాస శక్తులు అవసరం లేదు. నేనిక్కడైనా నిన్ను అంతం చేస్తాను ఈ చేతులతోనే. కానీ నువ్వేం చేయగలవు అక్కడి శక్తులు లేకుండా? ఈ కండలు తిరిగిన భుజ బలాన్ని ఎలా ఎదిరించగలవు బాలకా? చెప్పు బాలకా. ప్రాణాలు తోడేయడానికి చిన్న ముళ్ళ చాలు అసురయ్య. శక్తి అనేది కండల్లోనూ భుజబలంలోనూ ఉండదు. మన మనసుల్లోనూ దాని సంకల్ప శక్తిలోనూ ఆలోచనలోనూ వాటి లక్ష్యాలలోని పవిత్రతలోనూ ఉంటుంది. అరే, తను ఒక్కడు కాస్త నలుగురు ఎలా అయ్యాడు? ఉన్నది నలుగురా లేక నా కళ్ళు బయర్లు కమ్మాయా? ఈ అంతరిక్షంలో తన శక్తులు క్షీణించిపోయి ఉండాల్సింది. మరి ఇదెలా సాధ్యపడింది? చూసారా, నేను చెప్పాను కదా, అసలైన శక్తి ఎక్కడుంటుందో. కైలాస మూల శక్తి లేకపోతే మీ అసురులు బలహీనులు. అంటే ఈ బాలుడు మమ్మల్ని వెర్రివాళ్ళం చేశాడా? ఇందుకే మమ్మల్ని కైలాసం నుండి అంతరిక్షానికి తీసుకొచ్చాడా? దుష్ట బాలక, ఇప్పుడే తెలుస్తాను బలహీనులు ఎవరో, బలవంతులు ఎవరో. నేనంటే ఏమిటో ఎప్పుడు చూపిస్తాను, కాసుకో బాలక. మేం బలహీనులం అనుకొని చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. ఈ మాంత్రికుడు మారు రూపాలు ఎన్నో ఉండవచ్చు, కానీ అసలైన విషప్రియే వీరిలోనే ఉన్నాడు. ప్రకాశం ప్రభావంతో మాయ రూపాలన్నీ పారదర్శకంగా మారిపోయాయి. కానీ ఈయనపై మాత్రం ప్రకాశం ప్రభావం చూపించట్లేదు. అంటే నిజమైన విషప్రియ ఈయన. అనుభవించు నీ శిక్షని. నేను ఈ గ్రహాన్ని గుద్దుకుంటే ఎలా? నన్ను రక్షించిన ఈ చెయ్యి ఎవరిది? నువ్వేం భయపడకు తమ్ముడు, ఆ బాలుడి అంతం నా చేతుల్లోనే రాసిపెట్టుంది. ఇప్పుడు ప్రథమ పూజ్య గణేశుడు, అలాగే దేవసేనాపతి కుమార కార్తికేయుడు
విజయం తప్పకుండా సాధించాలి, లేకపోతే పెద్ద అనర్థం జరిగే అవకాశం ఉంది. చాలా కఠినమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఈ అసురుడు. చూడండి, అక్కడేదో నెమలి వస్తోంది. దానిని ఎవరు అధిరోహించారు? తను ఎవరైనా కావచ్చు, కానీ మనకు శత్రువు. వెళ్ళి అడ్డుకోండి. ఆపండి. ఆగు. అసలేం జరుగుతోంది? అయినా ఈ శివపుత్రుడు ఇంకా కైలాసంలో ఎందుకున్నాడు? మా పుత్రులిద్దరూ ఆ గజముఖుడితో కలిసి ఎక్కడికి వెళ్ళారు? పుత్రులారా, సుందర ప్రియే, విషయ ప్రియే, వీలైనంత త్వరగా ఈ అసురులందరినీ ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఏమైంది అసురయ్యలారా? అంతరిక్షంలో మీ శక్తులు అంతమైపోయాయా ఏంటి? దుష్ట బాలక, కాసుకో. నా శక్తి నుండి నిన్ను నువ్వు కాపాడుకో. ఆగండి అన్నగారు, మీరు ఊరుకోండి. మీరేమాత్రం కష్టపడాల్సిన అవసరం రానివ్వను. నేను తనని నా మాయాజాలంతో కట్టిపడేస్తాను. దెబ్బతో ఈ అంతరిక్షం నుండి ఎక్కడికి కదలలేడు. అలాగే కానివ్వు. మళ్ళీ తన మాయలు ప్రయోగించాలని చూస్తున్నాడు. ఆశ్చర్యం, ఇక్కడ లెక్కలేనని బ్రహ్మాండాలు ఉత్పన్నమయ్యాయి. అయినా ఈ అసురులిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయటపడాలి? ఏమైంది బాలక? ఎవరి శక్తి క్షీణించిపోయిందో తెలుసుకో. ఇదెక్కడి మాయాజాలం? ఈ అన్నదమ్ములిద్దరూ ఏమైపోయారు? ఏం గణేశా, రా బాలక రా. అయినా వారి గొంతులు ఎక్కడి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఈ ధ్వని ఎక్కడి నుంచి? ఇప్పుడు కాసుకో నా దెబ్బ. దాని నుండి నిన్నెవ్వరూ రక్షించలేరు బాలక. ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బండరాయలన్నీ నా వైపే వస్తున్నాయి. మమ్మల్ని దెబ్బతీసే దురాగతానికి పాల్పడ్డావు నువ్వు. నీ ఉద్దేశం ప్రకారం మా శక్తులకి కైలాసమే కారణమని కదూ? ఇప్పుడు నీకు మరణమే శరణం గణేశ. ఏం గణేశ? అన్నగారు, ఎలా జరిగిందేంటి? పుత్ర గణేశ, నేను నీకు వరం ప్రసాదిస్తున్నాను. ఎక్కడైతే నీ నామస్మరణ జరుగుతుందో
అక్కడ ఎటువంటి మాయలు మంత్రాలు తమ ప్రభావం చూపించలేవు. ఇదంతా అమ్మ మహామాయాదేవి ఇచ్చిన వర ప్రభావమే. నా నామస్మరణంతో ఈ మాయ నష్టమైపోయింది. అసురయ్య, మీ అద్భుత అవకాశాన్ని వృధా చేసుకున్నారు. ఇప్పుడు మా తొండమయ్య నుండి ఎలా కాపాడుకుంటారో చూస్తాను. అన్నయ్య జాగ్రత్త! కాపాడండి! ఈ బాణాలను తప్పించుకొని వీలైనంత త్వరగా నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. శివపుత్రుడు ఇటువైపే వస్తున్నాడు. అక్కడే ఆపండి. తనని ముందుకు రానివ్వకండి. ఆపండి. నా దారికి అడ్డు వచ్చారంటే వారికి మరణమే శరణ్యం. ఆ శివపుత్రుడు రాను రాను దగ్గరకు వచ్చేస్తున్నాడు. సైనికులారా, ఆపండి. కార్తికేయుడు భవనంలోకి చేరుకున్నాడు. ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. గణేశుడు, కార్తికేయుడు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. మా పుత్రులు సురక్షితంగానే ఉన్నారు కదా? మా పుత్రులైన సుందరప్రియ, విషయప్రియ ఏమైపోయారు? కేవలం ఆ బాలుణ్ణి అంతం చేయడానికి వారిద్దరికి ఎందుకింత ఆలస్యం జరుగుతోంది? వాళ్ళిద్దరూ లేరు గనుక నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి? అన్నగారు కాపాడండి! ఏమసురన్నలు ఎలా ఉంది? ఓరీ డింబక, ఇప్పుడు మీ కైలాసానికి అధిపతి మా తండ్రి గారైన దంబాసురుడే కనుక నిన్ను నాశనం చేసిన వెంటనే కైలాసానికి వెళ్లి త్రిమూర్తులని, త్రిమాతలని బందీలుగా పట్టుకొని మాకు దాసులుగా చేసుకుంటాం. బాగా చెప్పారన్నయ్య. చాలు! ఓ అహంకారులారా, చాలించండి మీ మాయామర్మాల ఆటలు. మీరు త్రిమూర్తులు, త్రిమాతల గురించి అవమానకరమైన మాటల్ని ప్రయోగించేంత ఖండకావరమా? రా రా బాలక రా, మేమిద్దరూ నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇదేమిటి? ఇదెక్కడే మాయా సుడిగాలి?
ఈ సుడిగాల నుండి ఎలా బయటపడాలి? అక్కడ అన్న పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ప్రభు కాపాడండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకే గుణపాఠం చెప్పేంత మొనగాడివా నువ్వు? ఇప్పుడు నువ్వే జీవితాంతం తిరుగుతూ ఉంటావు మా మాయా సుడిగుంటంలో. ఇదే విషప్రియ మాయాజాలమా? ముందు ఇందులోంచి ఏదో విధంగా బయటపడాల్సి ఉంటుంది. ఇప్పుడు యుక్తిని ఉపయోగించాలి. మూషికొత్తమా, నా పేరు పలకండి. నాయకుడి పేరా? పలకడం అపచారం ప్రభు. మీ పేరు నేను పలకూడదు. అలా కాదు, నా పేరు పలికితే ఈ సుడిగాలి ఆగిపోతుంది. అయితే సరే ప్రభు. మూషికొత్తమా, నా మాట వినండి. నా పేరు పలికితే ఈ సుడిగాలి ఆగిపోతుంది. ప్రభు, నేను పలికింది మీ పేరే కదా, ఏం చేయమంటారు? లేదు లేదు, నా పేరు. అలాగే అలాగే ప్రభు. నా పేరు పలకండి మూషికొత్తమా, నా పేరు. అయితే సరే, పార్వతీ పుత్ర కాదు. అయితే మహాదేవ పుత్ర. ఓహో, నా అసలు పేరు పలకండి మూషికొత్తమా. అమ్మో, పేరు చెప్పేంత తప్పు ఎలా చేయమంటారు ప్రభు? నన్ను ఎలా చేయమంటారు? మూషికొత్తమా, ఇది మీ నాయకుడి ఆజ్ఞ. నా పేరు పలకండి. ఎలా పలకను ప్రభు? ఏం చేస్తున్నారు మూషికొత్తమా? నా పేరు పలకండి. పేరుతో పిలుస్తున్నందుకు నన్ను మన్నించండి శ్రీ గణేశ. శ్రీ గణేశ, శ్రీ గణేశ, శ్రీ గణేశ, శ్రీ గణేశ. చివరికి విషప్రియ మాయలు భగ్నమైపోయాయి. యథాతథ పరిస్థితి నెలకొంది. అన్నయ్య, ఇదంతా ఎలా జరిగింది? మీరు మా మూషికొత్తముడికి ఎంతో కష్టం కలిగించారు. తనని సుడిగాలిలో పడవేసి చాలా పెద్ద తప్పు చేశారు. అవును ప్రభు, నా బుర్ర తిరిగిపోయింది. ఇక్కడికి వచ్చేశాడు ఈ శివపుత్రుడు. అయితే నువ్వేనా ఆ అహంకారపు దుర్మార్గపు అసురుడివి, దంబాసురుడివి? రా శివపుత్ర కార్తికేయ, నీకిదే నా స్వాగతం. ఏమనుకుంటున్నావు నువ్వు? మా అనుచరులను అంతం చేసి ఇంతవరకు వచ్చావు. ఇక నన్ను వధించగలననుకున్నావా? దంబాసురుని నేను, దంబాసురా. నన్ను పట్టుకోవడం అసంభవం, అసంభవం, సంభవం, సంభవం. సైనికులారా, బందీగా పట్టుకోండి తన్ని. మీ దుర్మార్గానికి మిమ్మల్ని శిక్షించక తప్పదు. గణపతి, అన్నయ్య తలిచారా నన్ను? అన్నయ్య,
నేనెంతో ప్రయత్నించాను గణపతి, కానీ సైనికుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అందుకే నేను వారిని దాటి వెళ్ళలేకపోయాను. సైనికులు నన్ను బంధించారు సోదరా. ఈ అసురాధములు నన్ను కట్టిపడేశారు అనుజ. మా అన్నయ్యని వదిలిపెట్టండి. అన్నయ్య మీరేం భయపడకండి. ఆ అసురులు మిమ్మల్ని ఏం చేయలేరు. నేను ఆ అసురులని సర్వనాశనం చేస్తాను. వద్దు గణపతి, నువ్వేమాత్రం తొందర పడకూడదు, లేకపోతే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. నన్నిక్కడ బంధించారు. అక్కడ దంబాసురుడు అమ్మని తండ్రి గారిని. అమ్మ తండ్రి గారులకు ఏమైంది చెప్పండి అన్నయ్య. అన్నయ్య స్వయంగా దేవతల సేనాపతి. ఆయన్ని బంధించడం అంటే అసంభవం. అలాగే ఈ సృష్టిలో ఎవరూ కూడా మా తల్లిదండ్రులకు ఎలాంటి ప్రమాదాలు కలిగించలేరు. అయినా ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభు, చూస్తుంటే ఇది కూడా అసురుల మాయలాగే అనిపిస్తోంది నాకు. అది నిజమే ముషికొత్తమా. అందుకే ప్రభు, ఈ మోసానికి పరిష్కారం యుక్తితోనే కనిపెట్టాలి. ఇక చాలించండి మీ మాటలు. ఇప్పుడైనా అర్థమైందా మా తండ్రి గారైన దంబాసురుల శక్తియుక్తులు? మర్యాదగా మా బంధీవై మాతో రావడం మంచిది, లేకపోతే మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వినపడలేదా నీకు గజముఖ బాలక? ఇక పద. అయితే పద. ఎలక నువ్వు కాదు, తను. లేదు లేదు, నేనే వస్తా. అరే దుష్ట మూషిక, నువ్వు కాదు, తను. తనెవరు? అదిగో ఆ గణేశుడు. ఇదంతా మాయే. నాకు అర్థమైంది ముషికొత్తమా. అవును ప్రభు, అదంతా ఆ అసురుల మాయే కదా. అద్భుతం ముషికొత్తమా. ఈ మధ్య మీ తెలివికి బాగా పదను పెడుతున్నారు. ఎంతైనా నేను మీకు వాహనాన్ని కదా ప్రభు. ముందుగా ఈ అసురుణ్ణి ఈ ప్రదేశం నుండి దూరంగా తీసుకుని వెళ్ళాలి, అది ముఖ్యం. ఏమైంది దంబాసురా? కైలాసానికి అధిపతివయ్యావు కూడా, ఇంకా భయం ఎందుకు నీకు? చెప్పు, ఎందుక భయం? వ్యక్తుల అహంకారమే వారిలోని బలహీనతల్ని బయట పెడుతుంది దంబాసురా. వ్యర్థం నీ అహంకారం. మీ పుత్రులకు మమ్మల్ని ఎదిరించే సామర్థ్యం కూడా లేదు, ఎంత మాత్రం లేదు. అయినా మీరు వారి శక్తులు గొప్పవనే భ్రమలోనే ఉన్నారు దంబాసురా. ఇప్పుడు దానికి తగిన ఫలితాన్ని అనుభవించే సమయం ఆసన్నమైనది దంబాసురా. చాలు. ఇప్పుడు చూపిస్తాను నా అహంకారానికి మూలం ఏమిటో. నేను నా డాంబికంతో ఏం చేస్తానో చూడు. శివపుత్ర కార్తికేయ, ఇప్పుడు ఈ దంబాసురుడు స్వయంగా నీ ఆట కట్టిస్తాడు చూడు. ఈ ప్రదేశం మా తండ్రి గారి యొక్క ధ్యాన స్థలం. నాకిది పూజా స్థలం. అందువల్లే నేను నీ రక్తంతో దాన్ని అపవిత్రం చేయదలుచుకోలేదు.
కానీ నువ్వు శివపుత్ర, నువ్వెప్పటికీ నన్ను ఓడించే ప్రసక్తే ఉండదు. ఎందుకు ఓడించలేనో అది చూద్దాం దంబాసురా. నీలోని డాంబికాన్ని అంతం చేసి చూపిస్తాను. నేను నిన్ను అంతం చేస్తాను శివపుత్ర. నేను నీ అంతు తేలుస్తాను. తన కన్నుల్లో అంత రౌద్రం ఎలా వచ్చింది? పదే పదే చేసిన తప్పే చేస్తున్నారు. మీ పన్నాగాల ద్వారా మా నివాసము, మా కుటుంబము ప్రమాదంలో ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. కానీ ఇప్పుడు మాత్రం మీరు అన్ని పరిధులను అతిక్రమించారు. అందుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఇక భరతం పట్టండి ప్రభు. అన్నయ్య, తన మీద నా మాయలేవి ప్రభావం చూపించడం లేదు. కాబట్టి మనం పలాయనం చిత్తగించడమే మంచిది. ఎక్కడికి వెళ్తున్నారు అసురయ్య? వదిలిపెట్టు దుష్ట బాలక. మీ అసురుల కారణంగా మా వీరగణం ప్రమాదంలో పడ్డారు. మీ కారణంగా మా తల్లిదండ్రులకు ఆవేదన కలిగింది. మీ కారణంగా ఎన్నో మూగ ప్రాణులు మరణించాయి. మిమ్మల్ని వదిలిపెడితే సకల ప్రాణికోటికి అపాయాలు ఎదురవుతూనే ఉంటాయి. అందువల్ల మీ ఇద్దరిని సంహరించడమే మంచిది. ఇప్పుడు మీరు కూడా మీ మాయాజాలానికి ఫలితం అనుభవించండి. ఇక ఉపేక్షించిన శివపుత్ర, ఒకవేళ మా శక్తివంతులైన పుత్రులే ఇక్కడ ఉంటే ఒక్క క్షణంలో నిన్ను అంతం చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు నేను ఈ చేతులతోనే నిన్ను అంతం చేస్తాను. ఏమైంది మా వీరపుత్రులకి? మీరే నా గర్వకారణం, ఆత్మాభిమానం, నా అహంకార మూలం. దంబాసురుడి దాంబికానికి మూల స్తంభాలు. మీ శక్తుల అండతో నేను ముల్లోకాలపై విజయం సాధించగలను. సుందర ప్రియే, విషయ ప్రియే, ప్రియ పుత్రులారా,
పుత్రులారా, సుందర ప్రియే, విషయ ప్రియే, ప్రియ పుత్రులారా, సుందర ప్రియే, మహావీరుడా, సుందర ప్రియే, లేదు. మా పుత్రులను అంతం చేస్తాడా మీ తమ్ముడు? వారిని అంతం చేయలేదు, తగిన శిక్ష విధించాడు. ఎక్కడో పాతాళ లోకంలో ఉండాల్సిన అసురులు మీరు. అయినా మీ పుత్రుడు వారి మాయాజాలాన్ని ప్రయోగించి క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. అందుకు ఇదే తగిన శిక్ష వాళ్ళకి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు చూడు. అసలు ఈ దంబాసురుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి స్వామి, ఏమైంది? దంబాసురుడు కైలాసంలోని సకల శక్తుల్ని తన వైపు లాగేసుకున్నాడు. తద్వారా దేవసేనాపతి కార్తికేయుడికి హాని కలిగించాలనుకుంటున్నాడు. ఇప్పుడు చూడు శివపుత్ర, మీ నాన్నగారి కైలాసంలోని శక్తులతోనే నేను నిన్ను అంతం చేసి చూపిస్తాను. తక్షణమే ఈ రక్షణ వలయాన్ని ఛేదించకపోతే అర్థం జరుగుతుంది. మనం వదిలిన శక్తులే మరింత బలం పుంజుకొని రక్షణ కవచాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నాయి. కైలాసం శక్తులే కైలాసానికి హాని కలిగిస్తున్నాయి. కైలాసంలోని శక్తులు ఈ దంబాసురుడికి సహకరించకుండా ఏదో ఒక ఉపాయాన్ని కనిపెట్టి తీరాలి. కానీ ఏమిటా ఉపాయం? కార్తికేయ కుమారా, ఇప్పుడు నీకింక సమయం ఇవ్వదలుచుకోలేదు నేను. ఇది అసంభవం, ఇలా జరగకూడదు.
महेशं रजतगिरिनिभं चारुचन्द्रावसन्तं पद्मासीनं समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृतिं वसानम् विश्वाद्यं विश्वबीजं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् దంభాసురా, సృష్టిలో అహంకారంతో విర్రవీగే వారు ఎప్పటికైనా నశించక తప్పదు. నేను ఈ వక్రతుండ స్వరూపంలో అహంకారాన్ని సర్వనాశనం చేస్తాను. నిజం చెప్పారు ప్రభు. నాలోని అహంకారం నశించింది. నేను సత్యాన్ని గ్రహించగలిగాను. ఇది తమరి కరుణే ప్రభు. దయచేసి నన్ను క్షమించండి. నన్ను అంతం చేయకండి స్వామి. నన్ను మాత్రం అంతం చేయకండి. దయచేసి నన్ను క్షమించండి. మీ అసురుల యొక్క స్వభావమే అంత. అందితే భుజాల మీదకి జుట్టును పట్టుకుంటారు, లేకపోతే కాళ్ళు పట్టుకుని పాకులాడుతారు. మా దేవతలు ప్రయోగించిన శక్తి అంతా కైలాసం వైపు వెళుతుంది. దానిని తక్షణమే నాశనం చేయాలి. ఓ శివపుత్ర, దయచేసి నన్ను క్షమించండి. నన్ను అంతం చేయకండి. నిన్ను అంతం చేయడానికి ఒకటి కాదు, చాలా కారణాలున్నాయి దంభాసురా. ఇంకా ఈ కైలాసానికి అధిపతి నేను మాత్రమే. నా అనుమతి లేకుండా కైలాసంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు. కైలాసం ఈ అసురులది మాత్రమే. నువ్వు చేసిన అపరాధం క్షమించరానిది. మానస సరోవరంలోని నీరే నిన్ను అంతం చేయగలదు దంభాసురా. లేదు ప్రభు, లేదు. నన్ను క్షమించండి. నన్ను క్షమించి వదిలిపెట్టండి ప్రభు. నన్ను మానస సరోవరంలో పడవేయకండి ప్రభు. వద్దు వద్దు ప్రభు, వద్దు వద్దు వద్దు. నాలో ఏదో జరుగుతోంది. ఏదో అద్భుత అనుభూతి కలుగుతోంది. ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावसन्तं पद्मासीनं समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृतिं वसानं विश्वाद्यं विश्वबीजं निखिलभयहरं
पञ्चवक्त्रं त्रिनेत्रम् దయచేసి క్షమించండి ప్రభు. నాకు క్షమాభిక్ష ప్రసాదించండి. నా వల్ల జరగరాని తప్పు జరిగింది. దయచేసి క్షమించండి. ఇప్పుడు నాలోని డాంబికం నశించిపోయింది. నా పుత్రులే నా గర్వానికి కారణం. తమరు వారినే వధించారు. నువ్వు మీ పుత్రుల శక్తిని ఉపయోగించి కైలాసానికి హాని కలిగేలా చేశావు. మీ పదవీకాంక్షతో ఎంతో మంది నిర్దోషులైన అసురులు అంతమయ్యారు. ఇప్పుడు అహంకారమే నిన్ను కూడా అంతం చేస్తుంది దంభాసురా. ఇంకా నీ మరణానికి సిద్ధంగా ఉండు. పుత్ర గణేశ, క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. తనకి క్షమాభిక్ష పెట్టు పుత్ర గణేశ. దంభాసురుడి పుత్రుల అంతంతో నీవు తన అహంకారాన్ని కూడా నాశనం చేశావు. ఇప్పుడు తనని అంతం చేశావంటే అతడికి తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉండదు. తనని క్షమించి వదిలేయి పుత్ర. అవును ప్రభు, నా వల్ల అతిపెద్ద తప్పు జరిగింది. దయచేసి క్షమించండి ప్రభు. తమరు తమ వక్రతుండ రూపంతో దర్శనమిచ్చి నన్ను కృతార్థుని చేశారు. నాలోని అన్ని అవగుణాల్ని హరించారు. తమరు నా అతిపెద్ద పాపమైన అహంకారాన్ని నుండి విముక్తినిచ్చారు. ఇప్పుడు నా ధర్మాన్ని నిర్వర్తించే జీవితం ఇవ్వండి. నా దుర్మార్గాలన్నీ మరచి సన్మార్గంలో పయనించే అవకాశాన్ని కల్పించండి. ఓం వక్రతుండాయ నమః. వక్రతుండావతారస్య దేహానం బ్రహ్మధారకం. ఓం వక్రతుండాయ నమః. వక్రతుండావతారస్య దేహానం బ్రహ్మధారకం. ఓం వక్రతుండాయ నమః. నేను ఈ వక్రతుండ రూపాన్ని అహంకారాన్ని నాశనం చేయటానికి ధరించాను. ఎవరైతే తన తప్పుని తెలుసుకుని మారడానికి ప్రయత్నం చేస్తారో వారికి నేను మారే అవకాశం తప్పకుండా ఇస్తాను. కేవలం నీ అదృష్టం వలనే నీవు మహాదేవుడి ఆసనాన్ని అలంకరించలేదు. అంతేకాదు, ఎప్పుడూ వారి పాదపీఠాన్ని అలంకరించావు. అలాగే నన్ను స్తుతించడం ద్వారా నన్ను ప్రసన్నం చేసుకున్నావు. లేకపోతే నిన్ను క్షమించడం అసంభవంగా మారేది. వెళ్ళు దంభాసురా, నీకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇక నుండి అహంకారం లేని జీవితాన్ని కొనసాగించు. నా జన్మ తరించింది ప్రభు, నా జన్మ తరించింది. తమరికి శతకోటి ప్రణామాలు ప్రభు. నేటి నుండి నా వక్రతుండ స్వరూపం అహంకారాన్ని దమనం చేయటానికి ప్రతీకంగా ప్రసిద్ధి ఎక్కుతుంది. ఏ మనిషికైనా అహంకారమే అతిపెద్ద శత్రువు. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా అది ప్రకోపించి ఎన్నో రూపాలలో మనిషిని తన వశం చేసుకుంటుంది. కొందరి అహంకారం ఆడంబరం, కొందరికి సౌందర్యం, విద్యలు, వాహనాలు, శక్తులు. కొంతమందికైతే భక్తి కూడా అహంకారం కలిగిస్తుంది. కారణం ఏదైనప్పటికీ అహంకారం పతనం వైపుకే తీసుకెళ్తుంది. అందువలన అహంకారాన్ని మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. గుర్తుంచుకోండి, ఎవరైతే తనని తాను భగవంతుడి కార్యానికి ఒక సాధనంగా భావించి కర్మలాచరిస్తారో అహంకారం వారి దగ్గరికి కూడా చేరరాదు. అహంకారం అనే ఈ భావం కేవలం అసురులకు మాత్రమే కాదు, దేవతలకు కూడా హాని చేయగలదు.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అమ్మా, తండ్రి గారు, తమరి ఆశీస్సులు అమ్మ మహామాయాదేవి మార్గదర్శనం వల్లనే నేను అన్నయ్య కైలాసాన్ని కాపాడటంలో విజయం సాధించాము. అవును పుత్ర గణేశ, పుత్ర కార్తికేయ, నాకు మీ ధైర్యాల మీద ఎంతమాత్రం సందేహం లేదు. ఎవరైతే ధర్మాన్ని నిలబెట్టడానికి సత్కర్మలాచరిస్తారో వారి మార్గాన్ని ఎవరైనా ఆటంకపరచవచ్చు గాని ఎవ్వరూ వారిని ఆపలేరు. మహాదేవ, పార్వతీదేవి, మాకింకా సెలవిప్పించండి. మహాదేవా, ఇక మా దేవతలందరికీ సెలవిప్పించండి. మన కైలాసం, మన నివాసం, వీటిని చూడడానికే నేనెంతో కాలంగా నిరీక్షిస్తున్నాను. నా నిరీక్షణ ఫలించింది. ముందు నేను ఇందులోకి ప్రవేశించాలి. ఆగండమ్మా, ఆగండి. ఎందుకు వద్దంటున్నాడు గణపతి? అమ్మా, ఆ అసురులు తమరిని బాధ పెట్టడం వల్ల, తమరి ఆవేదన వల్ల తమరు అసలు విషయం మర్చిపోయి ఉంటారు. తమరు తండ్రి గారిని పునర్వివాహం చేసుకున్న తర్వాత కైలాసానికి వస్తున్నారు. అవునమ్మా, నవదంపతులు సాంప్రదాయాన్ని అనుసరించే గృహప్రవేశం చేయాల్సి ఉంటుంది. అందుకే కాసేపు ఇక్కడే ఉండండి. నేను అన్నయ్య వచ్చేంత వరకు ఎదురు చూడక తప్పదు. ఇదేమిటి స్వామి, మనల్ని నిలబెట్టి వెళ్ళిపోవడం ఏమిటి? వాళ్ళు నీ కుమారులు ఉమా. ఇద్దరూ కలిసి వెళ్లారంటే ఏదో గూడు పుటాణి చేయడానికై ఉంటుంది. అమ్మా, తండ్రి గారు, మీకు ఇదే మా స్వాగతం. ఇంత తక్కువ సమయంలో గణాలు, మా పుత్రులిద్దరూ ఇంత చక్కగా ఏర్పాట్లు చేయగలరని నేనెంత మాత్రం ఊహించలేదు. రండమ్మా, లోపలికి దయచేయండి. రండి తండ్రి గారు. లదమ పూజ, ఇంకా కార్తికేయ, మీలిద్దరూ పార్వతీమాతకి మహాదేవులకి హాలతివ్వండి. అమ్మా, మీరిప్పుడు మీ కుడికాలితో కలశాన్ని తన్ని శుభాక్షతలు ఇల్లంతా పడేలా చేయండి. అది సరే గాని గణేష, నువ్వు వివాహ సాంప్రదాయాలన్నీ బాగా పాటిస్తున్నావు. ఈ విషయంలో అంతా మన మామగారు అత్తయ్యల మార్గదర్శకత్వమే మమ్మల్ని కాపాడింది. వారే మాకు వివరంగా తెలియజేశారు. మాత, మాత నన్ను దయచేసి క్షమించండి మాత. మాత, మాత, నేను మన గణాలు కలిసి మీకు స్వాగతం చెప్పాలని ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఈలోగా ఆశులొచ్చి కైలాసాన్ని ఆక్రమించుకున్నాను మాత. నేనేమీ చేయలేకపోయాను మాత. మీరేమీ బాధపడకండి గణోత్తమ, ఇందులో తమరి పొరపాటేమీ లేదు. కానీ తమరు చూపిన విశ్వాసం అనన్య సామాన్యమైనది.
వేచేయండి అమ్మా. రండి తండ్రి గారు. నీవు లేక అసంపూర్ణంగా ఉన్న నా జీవితాన్ని మళ్ళీ పరిపూర్ణంగా మార్చావు ఉమా. కైలాస నివాసంలో అడుగు పెట్టగానే ఎంతటి ఆత్మానందం కలుగుతోంది. నేను పోగొట్టుకున్నవన్నీ నాకు తిరిగి లభించినట్లు అనిపిస్తోంది. ప్రథమంగా నేను మా స్వామికి పూజ అభిషేకాలు చెయ్యాలి. నీవు తిరిగి రావడంతో నా జీవితంలోకి మళ్ళీ ఆనందం ప్రవేశించింది పార్వతి. స్వామి, ఆ ఆనందం నాది కూడా. నా కష్టాలన్నీ కడతేరి ఆనందానుభూతులతో నిండిపోయింది నా జీవితం. అమ్మ తిరిగి రావడంతో కైలాసంలో మా కుటుంబం ఘనప్రీతాలతో మళ్ళీ కలకలలాడుతూ నా హృదయానికి ఉల్లాసం కలిగిస్తోంది. మొత్తానికి అంతా సుఖాంతమైంది. ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.